ఈ పాతింట్లో ప్రతిరోజు ఒక యుద్ధం మొదలవుతుంది. పిల్లి మిట్టు, ఎలుక చింటు వాళ్ళు శత్రువులా లేదా అది కేవలం ఒక ఆట? ఈరోజు మనం వాళ్ళ అసలు కథ తెలుసుకుందాం. ఒక ప్రశాంతమైన పాత ఇంట్లో మిట్టు అనే తెలివైన పిల్లి ఉండేది. అదే ఇంటి కబోర్డ్ కింద చింటు అనే చిలిపేలుకు ఉండేది. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఎప్పుడూ గొడవే. మిట్టు గమనించని సమయంలో పాలు తాగి తోకు ఊపుతూ పారిపోతుంది. మిట్టు కోపంతో గర్జిస్తుంది. ఇంకోసారి పట్టుకుంటా చూడు, ఈజ్ ముక్కలైనా ఎండ కిరణాలున్న మూలైనా. వాళ్ళ గొడవకు సరిపడే కారణం ఏదైనా కానీ గమనించారా? ఎవరు ఎవరికి నిజంగా గాయం చేయరు. ఒకరోజు పరుగు తీస్తూ మిట్టు జారిపడింది. ఆమె నొప్పితో లేచింది, కానీ చూపించలేదు. దూరం నుంచి చూస్తున్న చింటూ మాత్రం ఆందోళనతో ఆమె బాగానే ఉందా అని చూసింది. మరో రోజు చింటూ చిన్న రంధ్రంలో ఇరుక్కుంది. భయంతో అరుస్తోంది. మిట్టు నెమ్మదిగా దగ్గరికొచ్చి తన పంజాలతో తోసి బయట తీసింది. కానీ వెంటనే అలా వెళ్ళిపోయింది, తను ఏమీ చేయలేదన్నట్టు. ఒక సాయంత్రం తలుపు తెరుచుంది. ఒక పెద్ద వీధి కుక్క లోపలికి వచ్చింది. చింటూ కదలలేకపోయింది. భయం చింటూ కళ్ళల్లో స్పష్టంగా కనిపించింది. అప్పుడు మిట్టు ముందుకు దూకింది. తన శరీరాన్ని పైకి లేపి గర్జిస్తూ కుక్కను భయపెట్టింది. కుక్క చివరికి వెనక్కి తగ్గి బయటికి వెళ్ళిపోయింది. ఆ క్షణంలో చింటూ ఒక విషయం అర్థం చేసుకుంది. రోజూ వెంబడించిన ప్రమాదం వస్తే కాపాడేది మాత్రం మిట్టే. ఆ తర్వాత కూడా వాళ్ళు మారలేదు. పరుగులు, ఆటలు, చిలిపి గొడవలు అన్నీ అలాగే. కానీ ఒక నిజం మాత్రం మారలేదు. వాళ్ళు శత్రువులు కాదు, వాళ్ళు గొడవ పడే మంచి స్నేహితులు. మన జీవితాల్లో కూడా కొందరు అలా ఉంటారు. బయట గొడవలు, లోపలికి అపార్ట్మెంట్స్. ఈ కథ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.